శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతం వరలక్ష్మి వ్రతం. ఇంతటి విశేషమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతము 2026వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, వ్రతము ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఈ రోజున వ్రతం చేయటం కుదరని వారు మరలా ఏ రోజున వ్రతాన్ని చేసుకోవచ్చు, మరియు ఆనవాయితీ లేని వారు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. తెలుగు క్యాలెండర్లో శ్రావణ మాసం 5వ మాసం. ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు హిందువులు. ముఖ్యంగా మహిళలకు ఇది అత్యంత ముఖ్యమైన మాసంగా భావిస్తారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలు, ఈ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, వాటి తేదీలు, తిథి, నక్షత్రము, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నిటి గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి మన ఛానల్లో. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం మన హిందూ సాంప్రదాయం. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య, వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మహిళలు. అష్టైశ్వర్యాల్ని కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మీదేవిగా మనము ఈ రోజున ఆరాధిస్తూ ఉంటాము. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మీదేవి. ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడింది. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయనేది భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసము, సకలాభీష్టాల కోసము నిత్య సుమంగళిగా తాము జీవించాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తూ ఉంటారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా కూడా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. ఇంతటి విశేషమైన వరలక్ష్మి వ్రతం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్టు 21వ తేదీ 2వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం అనురాధ, పగలు 1:18 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ అయితే ప్రారంభమవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఉదయము మరియు మధ్యాహ్నము అలాగే సాయంకాల పూజా సమయాలు ఏమిటి, శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాము. తెల్లవారుజామున 4:11 నుంచి ఉదయం 8:17 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:09 నుంచి ఉదయం 10:30 లోపల కూడా శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా మీరు వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. అలాగే సాయంకాల పునఃపూజ చేసుకోవడానికి మరియు పేరెంటం చేసుకోవడానికి, అలాగే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవడానికి శుభ సమయాలు సాయంత్రం 4:45 నుంచి రాత్రి 7:29 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో ముత్తైదువులకు తాంబూలము ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఈ పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం కుదరలేని వారు, శ్రావణ మాసంలో మనకి 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. కాబట్టి మీరు మిగతా 3 శ్రావణ శుక్రవారాల్లో ఏ రోజైనా సరే మీరు ఈ వ్రతాన్ని అనేది ఆచరించుకోవచ్చు. మాకు ఆనవాయితీ లేదండి, మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీతో అయితే పని లేదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ మెట్టినింటి వాళ్ళు కలశం పెట్టకుండా వ్రతం చేసుకున్నట్లయితే చాలామంది కూడా వారి ప్రకారంగా కలశం పెట్టుకోకుండా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటారు. కానీ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోకుండా అయితే ఉండరండి. అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా మీకు తోచినట్లుగా మీ శక్తి కొలది మీరు పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం గురించి పూర్తి విషయాలను అయితే మీకు తెలియజేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.